నమస్తే అండి. ఈయన ఎవరో జర్నలిస్ట్ అంట. ఈయన ఎప్పుడు చూడలేదు. నా సినిమా ప్రెస్ మీట్లకి ఎప్పుడు రాలేదు. మరి ఈయన ఎవరో నాకు తెలియదు. మా వాడిని అడిగి ఏంట్రా ఆయన పేరు అంటే జూచి అంటారు, ఒరిజినల్ నేమ్ కూడా తెలియదు అన్నారు. సో జూచి గారు, మీకు ఏమైనా సైట్ ఉంటే స్పెట్స్ పెట్టుకుని మళ్ళీ క్లియర్గా నా ట్వీట్ చదవండి. నేను అన్నది పిఆర్ ఏజెన్సీస్. ఈ పిఆర్ ఏజెన్సీస్ వల్ల ఏమవుతుందంటే, ఒక సినిమా ఫ్లాప్ అయినా, దానిలో దమ్ము లేకపోయినా, సినిమా బాగుంది 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 అని రుద్దడం, కమెంట్ల రూపంలో ఫేక్ కమెంట్స్, ఫేక్ ట్వీట్స్ పెట్టి, ఫేక్ యూట్యూబ్ కమెంట్స్ కొనేసి, ఇలా చేసేవాళ్ళు ఎవరైతే పిఆర్ ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళ వల్ల నేను ఆల్రెడీ నష్టపోయాను ఇంతకుముందు సినిమాతో. అది మీకు తెలుసు, తెలియనని నటిస్తున్నారు కాబట్టి ఓకే, మీకు తెలియదు కాబట్టి తెలుసుకోండి. సో అలాంటి డాగ్స్ గురించి మాట్లాడాను తప్ప పిఆర్ వాళ్ళ గురించి, జర్నలిస్టుల గురించి నేను మాట్లాడలేదు. సో ఇంకోసారి క్లియర్గా చదవండి. చదివి మీకు అర్థమయ్యి కూడా కావాలని దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమైనా పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారంటే కనుక టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే టాలెంట్ ఉన్నోడిని ఎవడో ఆపలేడు, కంటెంట్ ఉన్నోడిని ఎవడో ఆపలేడు. మీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆపలేరు సరోజ్ని. ఓకే, థ్యాంక్ యూ.